హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. మరి ఎప్పుడో తెల్లవారింది. 7 గంటలైంది కదా, అందరికీ అనుకూలంగా ఉంటుందని ఈ సమయాన్ని ఎన్నుకున్నాం. మరి మీరు ఇతర దేశాల నుంచి చూస్తుంటే మీకే సమయమో, దేవుని మాటలు మీరు శ్రద్ధగా వింటున్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. రండి ఈరోజు ప్రభు మాటను విందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మా అనుదిన జీవితంలో అనుదిన ధ్యానం ఎంతో అవసరమని గ్రహించి అనుదినము నీకు నూతనముగా వాత్సల్యత పుట్టుతున్నది కనుక ఏనాటి సమస్యలకు ఆనాడు మా దగ్గర విరుగుడు లేదు, కానీ నీవు మాకు విరుగుడు సమాధానాలు ఇచ్చే దేవుడిగా ఉన్నావు కనుక, సమస్యలు రాకముందే మమ్మల్ని తప్పించేవాడిగా ఉన్నావు కనుక మా జీవితములో తండ్రి నీ మీద విశ్వాసం ఉంచుటకు సహాయం ఇచ్చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అవునండి, మనకి రాకముందే సమస్యల నుంచి తప్పించేవాడిగా ప్రభు ఉన్నాడు. మా చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష అనే ఒక పుస్తకం ఉండేదండి, ఇంతలా ఉంటుంది. ఆ ఒక పుస్తకం చదువుకుంటే చాలు, అచ్చులు హల్లులు తెలుగు భాష పదాలు అన్నీ వచ్చేస్తాయి. ఆ ఒక్క పుస్తకం చదువుకునేవారు అంతే. కానీ ఇప్పుడు అబ్బో, ఎన్ని లక్షల బుక్స్ అనుకుంటా. మరి కొత్త కొత్త విషయాలు కనుగొంటున్నారు. ఎక్కువ మంది రైటర్స్ అయ్యారు. సృష్టిని గురించి రాసేవాళ్ళు ఉన్నారు. భూగోళ శాస్త్రం గురించి, ఖగోళ శాస్త్రం గురించి, ఆకాశ నక్షత్రాల గురించి, సైన్స్, ఫిజిక్స్, బోటనీ, జూవాలజీ, ఎన్ని సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్, లాంగ్వేజ్ చదివి 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 మన చిన్నపిల్లలు చూడండి, ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా వెనకాల ఓ పెద్ద మూట తగిలిస్తున్నారు, గాడిదలు మోసినట్టు. పాపం వాళ్ళు మొయ్యలేక మోసుకెళ్తున్నారు. ఎన్ని ఎక్కువ పుస్తకాలు చదివితే అంత గొప్పలు అయిపోతాము, అంత నాలెడ్జ్ వచ్చేస్తాం అనుకుంటున్నామేమో. బట్ అన్ని అన్వేషణలు చేసిన, ఎంతో చదువు జ్ఞానం సంపాదించుకున్న, దేవుడిచ్చిన జ్ఞానంతో మరి అనేక పరిశోధనలు చేసి ఎన్నో కనుగొన్న సొలొమోను చివరికి వచ్చేటోడికి ఏమన్నాడంటే, చూడండి 12వ అధ్యాయం ప్రసంగి 12వ వచనం. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు మిమ్మును పుస్తకములు అధికముగా రచింపబడును. హితోపదేశములు వినుము, పుస్తకములు అధికముగా రచించబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసము. మెదడుకు మేత అంటారు, కానీ విస్తారమైన పుస్తకాలు చదివేవాడు మెదడు వేడెక్కిపోద్ది. ఎక్కువ వేడెక్కిపోతే చూడండి, మన ల్యాప్టాప్లు అవి ఆగిపోతాయి కదా. టూ మచ్ నో స్పేస్ అనుకోండి, డేటా సేవ్ అవుతుంది. అలాగా మనం చాలామంది ఈ రోజున విద్య 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 అని పిహెచ్డీలు చేయాలని, అన్వేషణలు చేయాలని, రాత్రింబగళ్ళు చదువు 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 చదువు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చదువుకోరా 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 అంటున్నారు. కానీ ఈ చదువుల వల్ల ఏమొచ్చింది? ప్రసంగి 1వ అధ్యాయంలో కూడా ఒక మాట అన్నాడు చూడండి. ప్రసంగి 1వ అధ్యాయం అక్కడే ఉంది కదా. ప్రసంగి 1వ అధ్యాయము 18వ వచనము. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత, విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. ఏంటొచ్చింది? అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. అధిక విద్య అన్నిటినీ ఆరాయించి చూసి 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 పరిశోధించి
ఏంటంటే కొంతమంది ఒక సబ్జెక్ట్ పట్టుకుంటే దాన్ని పీలికలు యాలికలుగా లాగుతుంటారు. ఇవాళ బైబిల్ గురించి కూడా అలాగే కొంతమంది ఎన్నో పుస్తకాలు చదువుతున్నాం, ఎన్నో కామెంటరీస్ ఉంటాయి, ఎంతో వ్యాఖ్యానాలు ఉంటాయి, ఎంతోమంది రాసిన బైబిల్ వివరణలు ఉంటాయి. కొంతమంది బైబిల్ గురించి రాసిన పుస్తకాలనే చదువుకుంటూ బైబిల్ చదవడం మానేస్తున్నారు. వెరీ కేర్ఫుల్ అండి. వాళ్ళ జ్ఞానాలతో రాసినవి అప్పుడప్పుడు మీరు టిప్స్ లాగా రిఫరెన్స్ కోసం చూడొచ్చేమో, కానీ వాటి మీద ఆధారపడకూడదు. మనకు దేవుడిచ్చిన వాక్యం చదువు. నువ్వు ఎన్నిసార్లు చదివిన బైబిల్ని ఆయాసం రాదు, విసుగపట్టదు, కానీ నీకు జ్ఞానం కలుగుతుంది, నీకు ఆనందం కలుగుతుంది. 119వ కీర్తనలో దావీదు అంటున్నాడు చూడండి, నీ ధర్మశాస్త్రాన్ని చదువుతుంటే నా గురువుల కంటే మించిన జ్ఞానం, వృద్ధుల కంటే మించిన అనుభవ జ్ఞానం నాకు కలుగుతుంది. నా శత్రువులకు సమాధానాలు ఇచ్చేటట్టుగా నా జ్ఞానం కలుగుతుంది. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియం. నీ వాక్యం చదువుతుంటే నాకు ఉల్లాసం కలుగుతుంది, నాకు సంతోషం కలుగుతుంది. అది వాక్యం చదవండి, పుస్తకాలు కాదు. చదవండి, పుస్తకాలు వద్దు, మీ క్లాస్ బుక్స్ చదవండి, మీరు కాలేజ్ బుక్స్ చదవండి. బట్ ముందు బైబిల్ చదివి ప్రార్థన చేసి బైబిల్లో ఉన్న అనుభవాలు నేర్చుకోండి. ఎవరో చెప్పిన అనుభవాల కంటే పరిశుద్ధ లేఖనాలలో ఉన్నవి, దేవుని చేత ప్రేరేపించబడి రాసిన లేఖనాలు మనకి ఎంతగానో దోహదం చేస్తాయి. ఒకసారి పల్లెటూరులో ఒక రైతు పొలంలో పనిచేసుకుంటుంటే, ఆ రోజుల్లో మిషనరీలు దొరలు వచ్చేవారు జీపులు వేసుకొని, స్కూల్స్ పెట్టడానికి, హాస్టల్స్ పెడతానికి, హాస్పిటల్స్ పెడతానికి. పాపం మిషనరీలు త్యాగంతో పల్లెటూర్లకు వెళ్ళి ఆ ప్రజలకు వైద్య సహాయం అందించి వారి క్రీస్తు ప్రేమను ప్రకటించేవారు. అలాంటి ఒక దొరగారు ఆ కాలువ గట్టున, ఆ యొక్క పొలం గట్టున జీపులు పోతూ ఆ పంచర్ అయిపోయి ముళ్ళతో ఉంటాయి కదా, ఆ పంచర్తో ఆ ఎండలో పొద్దున్నీ సాయంత్రం దాకా ఆ బండిని సరి చేసుకుంటూ ఉంటే ఈ రైతు చూశాడట. అయ్యో పాపం, ఈ తెల్లదొర పొద్దునుంచి ఎండలో అలసిపోయి ఉన్నాడే అని చెప్పి, ఆ రోజుల్లో పల్నాడులో, నేను పల్నాడు అనండి, మాచర్లలో మా చిన్నప్పుడు జొన్న అన్నము పండు మిరపకాయ పచ్చడి తినేవారు. అప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లేనప్పుడు అక్కడ వరి వండేది కాదు, అదే మంచి బలం ఇచ్చేది కూడా. అలాంటి జొన్న రొట్టె, ఆయన తెచ్చుకున్న జొన్న రొట్టె మీద ఆ పండు మిరపకాయ ఎర్రటి పచ్చడి ఒక ముద్ద అలా పెట్టి, ఆయన చూసి పాపం పొద్దునుంచి పని చేసుకుంటున్నారు, తినండి అని ఇచ్చాడట. ఆవిడగారికి ఆవురమంటూ ఆకలేస్తుంటే ఆయన చూసి చాలా థ్యాంక్స్ చెప్పి ఆ ఎర్రటి పండు మిరపకాయ పచ్చడి జామ్ అనుకొని, నోట్లో ఏదో స్వీట్ అనుకొని నోట్లో వేసుకొని, ఆ జొన్న రొట్టె అది ప్లేట్ అనుకొని, అది పేపర్ ప్లేట్లు ఉంటాయి, థిక్గా ఉన్న ప్లేట్ అనుకొని దాన్ని ఇసిరి పడేసాడంట. ఇక చూడండి ఆయన తిప్పలు, నోరంతా మండిపోయింది. ఇవాళ మనం అదే చేస్తున్నామండి. పండు మిరపకాయ పచ్చడో జామో ఆ ఫ్రూట్స్ తినకుండా ఆ జామ్ తింటున్నారు. అది హానికరం హెల్త్కి అంటున్నారు. మానవుడు చేసిందంతా హానికరమైందనండి, దేవుడు చేసినవన్నీ మేలుకరమైంది. అందుకే టిన్డ్ ఫుడ్ తినకండి, బాటిల్స్లో ఉన్న వాటిని, ఫ్రీజర్లో పెట్టిన వాటిని తాకండి, కూల్ డ్రింక్స్ తాకండి, స్వచ్ఛమైన నీరు తాగండి, ఆరోగ్యం. దేవుడు చేసినవి ఫ్రూట్స్ తిను, ఆరోగ్యం. మళ్ళీ ఆ ఫ్రూట్ జ్యూసులని మళ్ళీ దాంట్లో మిక్స్ చేసి మళ్ళీ డబ్బాల్లో పెట్టి సీసాల్లో పెట్టి ప్రిజర్వేషన్స్ చేసినవి హానికరం. బలం వస్తుంది ఇందులో, విటమిన్ సి అంటారు. ఆ లిక్విడ్ తాగితే నీ విటమిన్ సి సగా దేవుడు ఎరుగు కొత్త రకం రోగాలు, అలర్జీలు వస్తున్నాయని మీకే తెలుసు కదా. దేవుని జ్ఞానాన్ని సంపాదించుకో. లోక జ్ఞానం వెర్రితనం దేవుని ముందు. ఎంత చదువుకున్నా జ్ఞానము, దైవ జ్ఞానం దొరకదండి. బైబిల్ చదవండి, వాక్యం చదవండి, విస్తారమైన విద్యాభ్యాసం చేస్తే. హిట్లరు PhD చేశాడట, చాలా హై ఎడ్యుకేటెడ్.
కానీ అతని మూఢత్వం ఏంటి? పసిపిల్లల్ని చంపేస్తున్నాడు, మనుషుల్ని రక్తాలతో చంపించేస్తున్నాడు, అధికార దాహంతో నిండిపోయాడు. ఏ జ్ఞానం వచ్చింది? అరే, ఒక తోటి వారిని ప్రేమించాలి కదా, తోటి మనుషుడు రక్తం కళ్ళజూస్తున్నానే, పసిబిడ్డల ప్రాణాలు తీయిస్తున్నానే అనే ఇంగిత జ్ఞానం ఉందా? ఎంత చదువుకున్నా దైవ జ్ఞానం లేనోడు అడవి జాతి వాడి కంటే అధ్వానమైనోడు అండి. ఏంటంటే ఎంత చదువుకున్నా, ఎంత లోక జ్ఞానం ఉన్నా, దైవ జ్ఞానము, దైవ భయము, దైవ ప్రేమ లేనోడు అడవి జాతుల వాళ్ళకంటే, మనుషులను తినే నరమాంసముల కంటే కూడా భయంకరమైన వ్యక్తులు అన్నమాట. దేవుని వాక్యము మనకు జ్ఞానోదయం కలుగు చేస్తాం, మన జీవితాలను మెరుగు చేస్తాం. దేవుని వాక్యం చదవటం వల్ల తెలివి లేని వారికి తెలివి కలుగుతుందండి. దేవుని వాక్యము ధ్యానిస్తే ఎంత ఆశీర్వాదమో. 119వ కీర్తనలో కొన్ని వచనాలు గబగబ నేను చెప్తాను. మీరు ఈ 119వ కీర్తన అంతా మీరు పూర్తిగా చదవండి. ఎన్ని వచనాలు ఉన్నాయో నేను గబగబ కొన్ని వచనాలు చదివేస్తున్నాను. నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. 25వ వచనం, 28వ వచనం, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇది నాకు నెమ్మది కలుగు చేస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం మన బాధలో మనకు నెమ్మది కలుగు చేస్తుంది. నీ వాక్యము నా పాదములకు దీపములాగా ఉన్నది, నీ వాక్యము నా అడుగులను స్థిరపరచుచున్నది, నీ వాక్యముతో నా హృదయమును శుద్ధి చేసుకుంటున్నాను, నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషపడుతున్నాను. 162వ వచనం, 107, యెహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చేత నన్ను బతికించము. 133వ వచనం, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమో నన్ను ఏలనివ్వకము. వాక్యం, దేవుని వాక్యం, నీ సన్నిధిలో నీ వాక్యము నాకెంతో ఆనందాన్ని కలుగజేస్తుంది. నీ వాక్యము నా నోట్లో పాట పెడుతుంది, నీ వాక్యము నన్ను విడిపిస్తుంది, నీ వాక్యము నాకు విశ్వాసం ఇస్తుంది, నీ వాక్యము నాకెంతో ప్రీతికరమైనది. తెలివి లేని వారికి తెలివినిచ్చేది, జ్ఞానము లేని వారికి జ్ఞానమునిచ్చేది, హృదయానికి ఉల్లాసాన్ని కలుగజేసే ఆయన మాటలు వాక్యం. ఇవాళ ప్రింటెడ్ బైబిల్ మనకు అందుబాటులో ఉన్నందుకు మనం ఎంతగానో దేవుణ్ణి స్తుతించాలండి. ఈ బైబిల్ ప్రతి ఒక్కరి చేతుల్లోనికి రాకుండా ఉండటానికి అపవాది ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలు, హీబ్రూ భాషలో పాత నిబంధన గ్రంథాలు, గ్రీకు భాషలో కొత్త నిబంధన గ్రంథాలు, ఒరిజినల్ మ్యాన్స్క్రిప్ట్స్ ఉన్నాయండి. అవి ఆ రోజుల్లో ఇంగ్లీష్ చదివిన వాళ్ళు, తెలిసిన వాళ్ళకి కూడా రాదు. ఎవరైనా అది వాక్యం చదవాలంటే హీబ్రూ, గ్రీకులు చదవాలి. అటువంటి పరిస్థితుల్లో అలాంటి భాషలు నేర్చుకొని బైబిల్ను చదివినటువంటి ఆనాటి త్యాగమూర్తులు బైబిల్ను ఇంగ్లీష్లో తర్జుమా చేసినందుకు ఆయన్ని కాల్చేశారండి. నేను తర్జుమా చేసిన బైబిల్ని కాల్చినట్లే మీరు నన్ను కూడా కాలుస్తారన్నట్టుగానే ఆయన తర్జుమా చేసిన బైబిల్ని కాల్చారు, ఆయన్ని కాల్చారు. కానీ ఆ ప్రతులు ఆయన భద్రపరిచినందున ఆ తర్వాత మరొకరు ఆ శ్రద్ధ తీసుకొని ఇవాళ అన్ని భాషల్లోని, మన దేశ భాషల్లోని, ఇంకా ఎన్నో భాషల్లో బైబిల్ లేదు. విలియం కేరీ, ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చిన ఒక సామాన్యమైన వ్యక్తి, భారతదేశ ప్రజల చేతుల్లో బైబిల్ ఉంటే వారికి జ్ఞానం కలుగుతుంది, వారికి మనోవికాసం కలుగుద్దని ఇంచుమించు 20 మన వెర్నాకులర్ భాషల్లోనికి బైబిల్ని లేక బైబిల్లోని కొన్ని భాగాల్ని తర్జుమా చేసిన వ్యక్తి. మీ బైబిల్ మీరు ప్రేమించండి. నీ వాక్యం నాకు ఎంతో ప్రియమైనది. ప్లీజ్ రీడ్ యువర్ బైబిల్. లిజన్ టు ఆడియో బైబిల్స్ నౌ యాజ్ సో మచ్. ఆడియో బైబిల్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే మీకు స్క్రిప్ట్ అందుబాటులో ఉంది. మరి
డోంట్ డిపెండ్ ఆన్ డిజిటల్ బైబిల్, బట్ రీడ్ యువర్ బైబిల్, అండర్లైన్ యువర్ బైబిల్. నీ జీవితంలో ఎక్కువసేపు నువ్వు స్పెండ్ చేసే టైం వాక్యం మీద అయితే నువ్వు ఎక్కువగా దీవించబడతావండి. నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని విస్తారమైన చదువు, ఆ పిల్లలు చూడండి చదువు 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 అని పాపం రాత్రి బగళ్ళు వాళ్ళ చేత చదివించి ఎగ్జామ్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ సొమ్మసిల్లిపోతున్నారు. సడన్గా వాడి మైండ్ అంతా ఆఫ్ అయిపోతుంది. వాళ్ళు ఏం చదివారో వాళ్ళు జ్ఞాపకం రావడం లేదు. అంత కష్టపడ్డ వారు ఫెయిల్ అయిపోతున్నారు, దిగులు పడిపోతున్నారు, నిరుత్సాహపడిపోతున్నారు. విస్తారమైన విద్యాభ్యాసం వలన దేహమునకు ఆయాసము, మనస్సుకు ప్రయాస. కాబట్టి దేవుని జ్ఞానాన్ని పొందినట్లుగా బైబిల్ చదివి మీ పుస్తకాలు చదవండి. బైబిల్లోనే అంత జ్ఞానమంతా ఉంది. సైన్స్ ఉంది, హైజీన్ ఉంది, హిస్టరీ ఉంది, ఆకాశ శాస్త్రం ఉంది, ఖగోళ శాస్త్రం ఉంది, యూనివర్స్ గురించి ఉన్నాయి, జరిగింది ఉంది, జరగబోయేది ఉంది, హిస్టరీ ఉంది, ఫ్యూచర్ ఉంది, ప్రాఫెసీ ఉంది. అరే ఎంత పెద్ద పొక్కిసం అనుకున్నారు పరిశుద్ధ గ్రంథం. చదవండి 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 చదవండి. జార్జ్ ముల్లర్ అనే వ్యక్తి 99 సార్లు బైబిల్ చదివి 100వసారి మళ్ళీ చదువుతున్నారంట. ఏడుసారి మీరు ఎప్పుడు చూసినా బైబిల్ చదువుతుంటారు. ఇప్పటికి ఎన్నిసార్లు చదివారంటే 99 సార్లు చదివాను, ఇదిగో 100వసారి చదువుతున్నాను. అబ్బా నీ బైబిల్ ప్రజ్ఞానం ఎంత అని అడిగితే ఆయన అన్నాడట, నేను ఇంకా బైబిల్ ముందు ఎల్కేజీ స్టూడెంట్ లాగానే ఉన్నాను అన్నాడట. నేను ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాను. నేను 100 సార్లు చదివిన ఆయన ఒక్కసారి కూడా బైబిల్ పూర్తిగా చదవని వాళ్ళు ఏం వ్యాఖ్యానాలు చేస్తున్నారండి, ఇవాళ ఏం విమర్శలు చేస్తున్నారండి, ఎన్ని తప్పులు పట్టుకోవడానికి బైబిల్లో ప్రయత్నిస్తున్నారండి. బైబిల్లో తప్పులు పట్టుకునేవాడా? నీ తప్పులు చూపించేది పరిశుద్ధ గ్రంథం. నీ తప్పులు నీవు తెలుసుకోకుండా నీకు ఇష్టం లేదని బైబిల్ని తప్పుడు పుస్తకంగా చెప్పాలనుకుంటున్నావు. అర్థమని నిజస్వరూపాన్ని చూపించిందని అర్థం పగలగొట్టాడంటే ఎవడం. అలాగే నువ్వు బైబిల్ చింపేస్తే కాల్చేస్తే నీ బ్రతికేమన్నా మారుతుందా? బైబిల్ని హత్తుకో. అది చదివి ఊరుకుంటే కాదు, ధ్యానించు, అవలంబించు, వాక్యానుసారంగా జీవించు, దీవించబడతాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, లోకంలో ఎన్నో పుస్తకాలు, ఎన్నో మ్యాగజైన్స్, ఆకర్షణీయమైన బొమ్మలతో, మల్టీ కలర్స్తో ఎన్నో ఎన్నో వ్యాఖ్యానాలు మేము చూస్తున్నాం. ఇవాళ AI ద్వారా మరి ఎంతో ఆకర్షితంగా కనబడే అనేక అంశాల గురించి స్టడీ చేద్దామని మనుషుడు రాత్రి పగళ్ళు తాపత్రయపడుతూ తన ఆరోగ్యాన్ని, తన గురిని పోగొట్టుకొని ఏమీ లేని వారిగా మిగిలిపోతున్న ఈ భయంకరమైన దినాలలో ఈ లోక జ్ఞానము వ్యర్థమని దైవ జ్ఞానము పొందినట్లుగా, జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగమన్నావు గనుక అనుదినము నీ పాద సన్నిధిలో జ్ఞానము కలిగి నీ జ్ఞానమును పొందుకొని జ్ఞానము చొప్పున బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు పారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. తప్పక మీకు ప్రభు జవాబిస్తున్నాడు అని నమ్మండి. మీ జీవితాల్లో ప్రతి ప్రార్థనకి సమాధానాన్ని పొందుకుంటారు. మరి మీకు అందరికీ తెలిసినట్లుగా విజయవాడలో ఒక ప్రత్యేకమైన ఆల్ ఇండియా లీడర్స్, క్రిస్టియన్ లీడర్స్ సమిట్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ జూలై 15వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేకంగా పాస్టర్ల కొరకు, ఇవాంజలిస్ట్ కొరకు, అలాగే సేవలో ముమ్మరంగా పాల్గొంటున్న వారి కొరకు, సేవ పిలుపున్న వారి కొరకు ఈ సెషన్ ఉంటుంది. మీరు వెంటనే, ఇప్పటికీ మీరు ఇంకా రిజిస్టర్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి.
కొంతమంది సిస్టర్స్ మేము కూడా రావచ్చా? మీరు సేవలో ముమ్మరంగా వాడబడుతున్న వారైతే, ఆరాధకులైతే, లేక ప్రార్థనాపరులైతే, దేవుని మందిరపు సేవల్లో పాలు పంపులు పొందుతున్న ముఖ్యమైన వారైతే మీరు కూడా రావచ్చు. ఎందుకంటే మనందరం దేవుని జతపని వారిని మరింత ఉన్నతమైన స్థితిలో ఈ అంచెదినాల్లో దేవుడు ఆశించిన స్థాయిలో దేవుని పరిచయలు జరిగించుటకు ఇది మనకెంతగానో మేలు చేస్తుంది. కనుక రాగలిగిన వారు ఖచ్చితంగా రండి. కాకపోతే ఖచ్చితంగా మీరు ముందుగానే ఇన్ఫామ్ చేయాలి, రిజిస్టర్ చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేస్తే ఇతర వివరాలు మీకు తెలుస్తాయి. విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్లో ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు ఈ ప్రత్యేకమైన సమిట్, అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఒక ఓపెన్ మీటింగ్, రాయల్ ప్రైజ్ మీటింగ్, అందరం కలిసి మనం ఆరాధించుకోవడానికి అందరి కొరకు ఏర్పాటు చేయబడింది. ఈ మీటింగ్కి అందరూ ఆహ్వానితులే. రండి, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఉదయ